6వ తరగతిలో పాఠ్యభాగం పేరు అమ్మఒడి, అమ్మ యొక్క వడి అని చెప్పవచ్చు సార్. ఇందులో భాగంగా ప్రక్రియ గేయ ప్రక్రియ అని చెప్తాము. దీనికే పాట అని చెప్పవచ్చు పర్యాయపదంగా. మరి మాత్రా ఛందస్సుతో లయబద్ధంగా పాడుకోవడానికి వీలుగా ఉండేదే గేయం అని చెప్తాము. ఇతివృత్తం మాతృప్రేమ. కవి బాడిగ వెంకట నరసింహారావు, బివి నరసింహారావు అని కూడా ముద్దుగా పిలుస్తారు మేడం గారు. అయితే వెంజమూరి నరసింహారావు గారు రాసినటువంటి ఆ యొక్క అనార్కలి అనేటువంటి నాటకంలో అనార్కలి పాత్ర వేయడం వల్ల అనార్కలి నరసింహారావుగా కూడా ఇతను పేరు పొందారు. బాలబంధు అని కూడా పేరు పొందారు. మరి ప్రధానంగా చెప్పినట్లయితే పుస్తకాలు రాయడం జరిగింది. ఆ పుస్తకాల్లో ప్రధానమైనది బాలరసాలు, బాలతనం, చిన్నారి లోకం, హావు హరిశ్చంద్ర, పాలబడి పాటలు, ఋతువాణి, పూల బాళ్ళు అని చెప్పుకోవచ్చు టీచర్లు. ఇందులో భాగంగా మనం చెప్పినట్లయితే ఎలా గుర్తుపెట్టుకోవాలి, బాల చిన్నారి ఆవు పాలు తాగి ఋతువులో పూలు కోసిందని గుర్తుపెట్టుకోవాలి. దాదాపుగా ఇలాంటి 17 పుస్తకాలు రాయడం జరిగింది మేడం గారు. అయితే ఇతను కృష్ణా జిల్లాలో కౌతరం అనే గ్రామంలో జన్మించాడు సార్. అంతేకాకుండా మరి బివి నరసింహారావు రాసినటువంటి సంపూర్ణ రచనలు 2వ సంకలనం, సంపూర్ణ రచనలు 2వ సంకలనం నుండి అమ్మఒడి అనే పాఠ్యభాగాన్ని స్వీకరించడం జరిగింది అని కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి టీచర్లు. సో బాల చిన్నారి ఆవు పాలు తాగి ఋతువులో పూలు కోసింది అంటే బాలరసాలు, బాలతనము, చిన్నారి లోకము, హావు హరిశ్చంద్ర పూలు కోసింది, పాలబడి పాటలు, పాలు తాగింది కదా, సో పాలబడి పాటలు ఋతువులో పూలు కోసింది అంటే ఋతువాణి, పూల బాళ్ళు అని చెప్పుకోవచ్చు టీచర్లు. ఓకేనా. అంతేకాకుండా మాతృదేవోభవ, పితృదేవోభవ అనే దాంట్లో వినాయకుడికి భూమండల ప్రదక్షిణము పేరెంట్స్ను ప్రదక్షిస్తే చేసినట్లే అని ఎవరు చెప్పారు వినాయకుడికి అని అడిగినట్లయితే నారదుడు. అందుకనే గణాధిపతి అయ్యాడు మేడం గారు. గణాధిపత్యం సాధించడం జరిగింది అని కూడా గుర్తుపెట్టుకోవాలి వినాయకుడికి. అనింద్యుడు వినాయకుడికి అంటే ఎలుక వాహనంగా మనం చెప్పవచ్చు. నెమలి వాహనం అయితే కుమారస్వామి. మాతృదేవోభవ, పితృదేవోభవ అనే స్టోరీ ఆధారంగా తల్లిదండ్రులను సేవించడం మనకు తెలియాలి టీచర్లు. అంతేకాకుండా సోదరుల మధ్య సోదరత్వం ఉండాలి. ఇవి ప్రధానంగా ఈ పాఠ్యభాగంలో భాగంగా మనం నేర్చుకున్నాం.